ఫౌండేషన్ సంస్థ వ్యవస్థాపకులు జీజేరావు వద్ద ఉన్న మనం ఈ పవర్ ఫౌండేషన్ సంస్థ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి, అసలు ఈ పవర్ ఫౌండేషన్ వల్ల ఏం జరుగుద్ది, ఈ పవర్ ఫౌండేషన్ ఎలా ప్రజలకు సహాయాలు అందిస్తుంది, ఈ సేవా కార్యక్రమాలు ఎలా చేస్తున్నారు అనే దానిపై మనం ఇప్పుడు పవర్ ఫౌండేషన్ ఇక్కడ చూసారా, పవర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు జీజేరావు దగ్గర ఉన్నాం. లాయర్, ప్రముఖ లాయర్, మాచర్లపట్నంలోనే ప్రముఖ లాయర్ అయిన జీజేరావు వద్ద ఉన్నాం. ఆయన్ని ఈ పవర్ ఫౌండేషన్ గురించి, వాళ్ళు ఈ పవర్ ఫౌండేషన్ లో చేయబోయే కార్యక్రమాల గురించి, సేవా కార్యక్రమాల గురించి, అసలు ఎంతమందికి సేవ చేస్తున్నారు, ఏంది దానికి అనేది దాని గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. బాగున్నారా సార్? బాగున్నాను సార్. ఈ మధ్య మాచర్లపట్నంలో ఎక్కడ చూసినా కానీ పవర్ ఫౌండేషన్ సేవలు బాగా విస్తరంగా బాగా చేస్తున్నారు. మీరు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? పవర్ ఫౌండేషన్ కార్యక్రమం ప్రజలకు ఎలాంటి సేవలు అందిస్తున్నారు ఒకసారి మా ప్రేక్షకులకు వివరించండి. చాలా మంచిది సార్. మా కార్యక్రమాలు కూడా మీరు అడిగినట్లుగా నేను వివరిస్తాను. మా సేవా సంస్థ పేరు పవర్ ఫౌండేషన్. రిజిస్టర్ నెంబరు 280/2023, జయంతి నగరం, మాచర్ల, పల్నాడు జిల్లా. పవర్ ఫౌండేషన్ సేవా సంస్థ నిర్వహించు కార్యక్రమాలు: పవర్ వృద్ధాశ్రమ ప్రాంగణములో వృద్ధులకు, వికలాంగులకు అన్నదాన కార్యక్రమం జరుగును. 2వ పాయింట్, పవర్ ఫౌండేషన్ సేవా సంస్థ ద్వారా జీవనానికి ఇబ్బంది పడుతూ ఆదరించేవారు ఎవరూ లేక, వృద్ధాప్యం వలన కానీ, అంగవైకల్యం వలన కానీ పనిచేయని స్థితిలో ఉన్న వారిని గుర్తించి వారికి ప్రతి నెల నిత్యావసర సరుకులు అనగా 25 కేజీల బియ్యము, కిరాణా సరుకులు, వారికి అవసరమైన దుస్తులు వారి వద్దకే వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. లేదా సందర్భమును బట్టి మన మాచర్ల పట్టణంలోని జయంతి నగరంలో ఉన్న మన పవర్ ఫౌండేషన్ వృద్ధాశ్రమంలో మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్ లో ఇవ్వడం జరుగుతుంది. నిత్యావసర సరుకులు కానివ్వండి, వారికి అవసరమైన నూతన వస్త్రాలు కానివ్వండి, మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. లేదా పరిస్థితులను బట్టి, అనుకూలతను బట్టి వారి ఇళ్ల వద్దకు వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. 3వ పాయింట్, ప్రతి సంవత్సరము డిసెంబర్ నెల చలికాలములో వృద్ధులకు, వికలాంగులకు, అనాథలకు రైల్వే స్టేషన్, బస్టాండ్ ప్రాంతములలో దుప్పట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ డిసెంబర్ నెలలో పవర్ ఫౌండేషన్ జయంతి నగర్లో గల మన మాచర్ల పట్టణంలోని జయంతి నగర్లో గల వృద్ధాశ్రమం ప్రాంగణంలో మీటింగ్ ఏర్పాటు చేసి అన్నదానము మరియు దుప్పట్ల పంపిణీ జరుగుతుంది. 4వ పాయింట్, అనిత విద్యా కేంద్రమును స్థాపించి పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించడం జరుగుతుంది. వారికి ట్యూషన్ సెంటర్లు నిర్వహించి ప్రత్యేకమైన పాఠశాలలో, రెసిడెన్షియల్ పాఠశాలలో ఎంట్రన్స్ రాపించి వారికి ఉన్నత విద్య నిమిత్తము మంచి పాఠశాలలో సీటు వచ్చేటట్లుగా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ అనిత విద్య అంటే మరి పాఠశాల మధ్యలో మానివేసిన సందర్భం కానీ, లేదా అసలు బడిలో చేరని పిల్లలను గుర్తించి వారికి ప్రాథమికంగా మా యొక్క అనిత విద్యా కేంద్రంలో చదువు నేర్పించి వారికి తగిన తరగతులలో నియమిత పాఠశాలలో చేర్పించడం జరుగుతుంది. 5వ పాయింట్, మేము పవర్ ఫౌండేషన్ ద్వారా ఒక అడుగు ముందుకు వేస్తున్నాము. రండి మనమంతా కలిసి నడుద్దాం. వృద్ధులకు, వికలాంగులకు సహాయాన్ని అందిద్దాం. కదిలి రండి. మీ సహాయాన్ని అందించుటకు ఫోన్పే నంబర్ 7569000740. పవర్ ఫౌండేషన్ సేవా సంస్థ కార్యవర్గ కమిటీ: జీజేరావు, MSc BEd LLB అడ్వకేట్, ఫౌండర్. పి మునియ్య, రాష్ట్ర అధ్యక్షులు. పి మునియ్య గారు రిటైర్డ్ ఎంప్లాయీ, రైల్ ఇన్స్పెక్టర్ గా చేసి రిటైర్ అయ్యారండి. కోటయ్య మాస్టర్, రిటైర్డ్ మాస్టర్ గారు.
వై సాంబశివరావు యాదవ్ గారు, డి నాగేశ్వరరావు గారు, మరి తదితర సభ్యులతో కలుసుకొని మేము ఈ కార్యక్రమం చేస్తున్నామండి. విన్నారుగా సార్ మేము అందించే కార్యక్రమాలు. అదేవిధంగా మన పవర్ ఫౌండేషన్ సంస్థ పేరు, అకౌంట్ హోల్డర్ అంటే సంస్థ అకౌంట్ నెంబర్ అండి. సంస్థ అకౌంట్ పేరు పవర్ ఫౌండేషన్, అకౌంట్ నంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్రాంచ్, కరెంట్ అకౌంట్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా స్కానర్ కూడా ఇవ్వడం జరిగింది సార్. ఆ స్కానర్ కూడా మీరు డొనేట్ చేయొచ్చు, స్కాన్ చేసి డొనేట్ చేయొచ్చు. అంతేకాకుండా ఫోన్పే నెంబర్ ఇచ్చాము, మీరు సాయం చేయొచ్చు సార్. మన యొక్క విన్నపం ఏమిటంటే, నా వరకు నేను నా అభిప్రాయం చెప్తున్నాను సార్. నా కోసము జీవించడం జీవితము కాదు, నా కోసము నేను జీవించడము, నా జీవితం కోసము పోరాటం చేయటము, నా జీవితం కోసము ఆరాట పట్టము కాదు సార్. నా కర్తవ్యం ఏమిటంటే, నేను చూస్తున్న ఈ ప్రజలు, నేను నివసిస్తున్న ఈ ప్రాంతంలో కావచ్చు, నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే, ఎవరైనా ఆకలితో అలమటిస్తూ ఉంటే వారికి అన్నదానం చేయటము, ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వారిని ఆదుకోవడం, ఎవరైనా వైద్య ఖర్చుల నిమిత్తము డబ్బులు లేక ఆపరేషన్ చేయించుకోలేక హాస్పిటల్లో మరి వైద్య ఖర్చులు భరించలేక నాన్న వారు ఎవరూ లేక అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా వచ్చి సహాయం చేస్తారేమో, ఎవరైనా వచ్చి సహాయం చేయరా, ఆ దేవుడు లేడా, నాకే ఈ కష్టాలు రావాలా అని అనుకునే వారిని గుర్తించి వారికి మేమున్నాము మీకు అండగా అనే ధైర్యాన్ని కలిగించి వారికి మేము సహాయ సహకారం అందిస్తున్నాం సార్. మరొకసారి మేము 30 మంది వృద్ధులను అడాప్ట్ చేసుకున్నాం సార్. వారి ఆశ్రమంలో ఉండటం లేదు, కానీ వారు సొంత గృహంలో కావచ్చు, అద్దె గృహంలో కావచ్చు, ఒక రేకుల చెట్టులో కావచ్చు, ఒక స్థిరమైన ప్రదేశంలో ఉంటూ అన్నం వండుకొని తినగలిగిన శక్తి ఉన్న వాళ్ళని గుర్తించి, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని గుర్తించి మేము ఒక 30 మందిని అడాప్ట్ చేసుకుని వారికి ప్రతి నెల మేము నిత్యావసర సరుకులు అందిస్తున్నాం సార్. ఇంచుమించు ప్రతి నెల మరి ఒక 60,000 రూపాయలు ఖర్చు వస్తుంది సార్. దాంతో స్పందించి మా యొక్క పవర్ ఫౌండేషన్ ద్వారా రండి, కలిసి సహాయపడదాం, కలిసి సహాయం చూద్దాం, వృద్ధులను ఆపదలు ఉన్న వారిని ఆదుకుందాం, వైద్య నిమిత్తం కావచ్చు, వారి యొక్క నిత్యావసరాలు కావచ్చు, వారిని మనం సహాయం చేద్దాము, ఆదుకుందాం. రండి, మాతో పాటు కలిసి పని చేద్దాము. మేము ఒక ముందుకు అడిగేసాము, రండి అందరం కలిసి మీరు ఆపదలో ఉన్న వారిని ఆదుకుందాం. థ్యాంక్ యూ సార్. వ్యవస్థాపకులు జీజేరావు గారు చెప్పిన మాటలు. పవర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, పవర్ ఫౌండేషన్ సంస్థ ఒక 30 మంది పేదలు, వికలాంగులు, వృద్ధులు, ఎవరు లేని ఆసరా, ఎవరు లేని వృద్ధుల్ని 30 మందిని దత్తత తీసుకున్నట్లు ఆయన వివరించారు, మనకు చెప్పారు. అయితే ఈ 30 మందికి ప్రతి నెల నిత్యావసర సరుకులు కానీ నిత్యావసర సరుకులు ఒక 25 కేజీల బియ్యం, కందిపప్పు, కూరగాయలు, నూనె ప్యాకెట్లు, సరుపు, సబ్బు, ఉల్లిగడ్డలు, అట్లా నిత్యావసర సరుకులు ఒక 25 కేజీల బస్తా, ఒక 25 కేజీల బస్తా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందని జీజేరావు గారు మనకు క్లుప్తంగా చెప్పారు. అయితే ఈ 30 మందికి ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క కుటుంబానికి వచ్చేసి 2,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ విధంగా 30 మందికి 60,000 రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. కాబట్టి ఎవరైనా దాతలు కనుక ముందుకు వచ్చి సహాయం చేస్తే ఈ 30 మందితో పాటు ఇంకా కొంతమందిని గుర్తించాము, వాళ్ళను కూడా తీసుకొని వాళ్ళకు కూడా చేయూతని ఇవ్వడానికి వీలుగా ఉంటుంది. దాతలు ఎవరైనా స్పందించి మానవతా దృక్పథంతో స్పందించి తోటి వారికి సహాయం చేయాలనేది మనం బతకడమే బతుకు కాదు, తోటి వారికి ఆశ్రయం కల్పించాలి, తోటి వారు బతకడమే మన సమాజంలో అందరితో కలిసి జీవం సాగించే తోటి వారి సహాయం చేయడమే అనేది లక్ష్యంగా ఈ పవర్ ఫౌండేషన్ నడుస్తుందని మన జీజేరావు లాయర్ గారు చెప్పారు. ఈ నేపథ్యంలో ఎవరైనా మానవతా దృక్పథంతో స్పందించి ఎవరైనా పవర్ ఫౌండేషన్ సంస్థకి ఎవరైనా ఆర్థిక చేతితో కనుక అండగా నిలిస్తే ఇప్పుడు ఇలాంటి ఇంకా కొంతమందిని మేము దత్తత తీసుకొని వాళ్ళకి నిత్యావసరకులు కానీ మొత్తం బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన క్లారిటీగా మనకు చెప్పారు. అదేవిధంగా వచ్చే ఏప్రిల్ 12వ తేదీన మాచర్లపట్నంలోని ఆజాద్ నగర్ బైపాస్ వద్ద మాచర్లపట్నంలోని బైపాస్ లోని జయంతి నగర్ లో ఏకంగా 1,50,000 రూపాయలు ఖర్చు చేసి పేదలకు దుప్పట్లు, నిత్యావసరకులు భారీ స్థాయిలో పంపిణీ చేయడానికి వాళ్ళు సన్నాహాలు అవుతున్నారు. పవర్ ఫౌండేషన్ మాచర్ల పట్టణంలో
ఇంత గ్రాండ్ గా ఎవరు చేయలేదని అయితే మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. అలాంటి బృహత్తమైన కార్యక్రమానికి పవర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు జీజే రావు గారు మాత్రం కంకణం కట్టుకున్నారు. పేదల అభివృద్ధికి, పేదల అభ్యున్నతి కోసం పోరాడుతున్నాను, ఆకలితో అల్లాడుతున్న పేదలను గుర్తించి వాళ్ళకి నేను అండగా ఉన్నాను, నేను ఉన్నాను అని ఆయన చెప్తూ హామీ ఇస్తున్నాడు. వాళ్ళ కుటుంబ పోషణ కోసం మొత్తం నేనున్నాను, మీరు ఎవరు మీరు భయపడాల్సిన అవసరం లేదు, నేనున్నాను, మీకు ఏది కావాలో నేను చేస్తానని అయితే ఈయన ఒక భరోసా అయితే పెద్ద స్థాయిలో అందిస్తున్నాడు. పేదలకు, విద్యులకు, వికలాంగులకు మాత్రం పెద్ద స్థాయి భరోసా అయితే పవర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు జీజే రావు లాయర్ గారు మాత్రం అందిస్తున్నారు. చూశారు కదా, ఎవరైనా కనుక దాతలు స్పందిస్తే పవర్ ఫౌండేషన్ మరింత విస్తరించడానికి, గ్రామ స్థాయిలో కూడా వెళ్ళిపోయి మండల స్థాయి, జిల్లా స్థాయి, స్టేట్ స్థాయికి వెళ్ళిపోవడానికి అయితే సిద్ధంగా ఉంది. ఎవరైనా దాతలు సహకరించి ముందుకొస్తే, ఎవరైనా కానీ ముందుకొచ్చి దాతలు సహకరించి ముందుకొచ్చి ఎవరైనా పవర్ ఫౌండేషన్ కి సహాయం చేయగలరని, ఆర్థిక చేయూతను అందిస్తే పేదలను ఆదుకోవడానికి మేము ముందుంటాము, ముందు వరుసలోనే ఉంటాము, పేదలని గుర్తిస్తున్నాము, మా వాలంటీర్ల ద్వారా పేదలను గుర్తించాము, మేము వాళ్ళు చాలా మందికి ఆర్థిక చేతికి అండగా నిలబడుతున్నాము, మీరు మాకు సపోర్ట్ చేయండి అని అయితే క్లుప్తంగా స్పష్టంగా చెప్తున్నారు ప్రముఖ న్యాయవాది జీజే రావు. ఇక్కడ మనం బ్యాంక్ అకౌంట్ కింద స్క్రోలింగ్ అవుతుంది. ప్రముఖ న్యాయవాది లాయర్ జీజే రావు గారు ఫోన్ నెంబరు, అకౌంట్ మొత్తం స్క్రోలింగ్ అవుతుంది. ఫోన్ పే కూడా ఉంది. డైరెక్ట్ మీరు ఆఫీస్ లాయర్ గారికి ఫోన్ చేసి మాట్లాడి సంప్రదించగలరు. లేదా ఫోన్ పే ద్వారా అయినా కానీ సంప్రదించి వాళ్ళకి ఆర్థిక చేతగా అండగా నిలిస్తే వాళ్ళు పేదలకి ఇంకొంచెం మంది పేదలకు ఆర్థిక భరోసా ఇచ్చి వాళ్ళని ఆదుకోవడానికి ముందుంటాం అనేది పవర్ ఫౌండేషన్ మాత్రం స్పష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో మాచర్లపట్నంలో పవర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు లాయర్ జీజే రావు అందించే సేవలు మాచర్లపట్నం ఏ స్వచ్ఛంద సంస్థ అందించడం లేదనేది స్పష్టంగా కనిపిస్తుంది అనమాట. అయితే ఈ గతంలో కనుక మనం చూసుకుంటుంటే ఈ పవర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు లాయర్ జీజే రావు గారు ఈ పవర్ ఫౌండేషన్ స్థాపించిన కానించి మనం చూసుకోవచ్చు. పవర్ ఫౌండేషన్ స్థాపించిన కానించి చాలా మందికి చలికాలంలో దుప్పట్లు పంపిణీ చేశారు, వృద్ధులకు బట్టలు పంపిణీ చేశారు, నిత్యావసరకులు పంపిణీ చేశారు. చాలా మందికి మనం ఎప్పటికప్పుడు మన ప్రోగ్రామ్ లో వస్తూనే ఉన్నాయి, మన వార్తలు కూడా కవర్ చేస్తున్నాము. ఈ విధంగా మాత్రం ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్ గా, ప్రతి ఒక్కరిని ఆదుకోవడమే లక్ష్యం, పేదలకు అండగా ఉండాలని ఆయన సంకల్పం. పేదలు బాధపడితే అతను ఓర్చుకోలేడు అనమాట. పేదలకు అండగా నిలబడాలనేది అయితే ఆయన సంకల్పం నేపథ్యంలోనే ఎటువంటి ఆశించకుండా పేదలకు అతను సొంత డబ్బులతో పేదలకు సహాయం చేస్తున్నాడు అనమాట. ఈ నేపథ్యంలో ఎవరైనా దాతలు కనుక స్పందిస్తే ఇంకొంతమంది మెరుగైన ఇంకా కొంతమందికి మనం హెల్ప్ఫుల్ గా ఉండొచ్చు, వాళ్ళ జీవనోపాధికి మనం అండగా ఉండొచ్చు, వాళ్ళు పడుతున్న ఇబ్బందులు మనం గమనించి వారికి చేయూతనిద్దామని అయితే ఆయన పవర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు లాయర్ జీజే రావు గారు అయితే స్పష్టంగా చెబుతున్నారు. దాతలు సహకరించి ముందుకు రావాలని అయితే ఆయన కోరుతున్నారు అన్నమాట. దాతలు ఎవరైనా సహకరించి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి ఫోన్ చేసి లాయర్ గారితో, జీజే రావు గారితో మాట్లాడండి. ఏదైనా అవకాశం ఉంటే మీ చేతనైంది ఎంతో కొంత సహాయం చేయగలరని అయితే ఆయన ప్రార్థిస్తున్నారు. చూస్తామనండి, మళ్ళీ వార్తలు మళ్ళీ వెళ్దాం.